నిలబడి నవ్వుతూ తెగ చూస్తుంటే పాదాల కింద పాదకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని నా నాన్నని ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్మ చీల్చి నెత్తులు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరో, నాతో చచ్చేదెవరో, మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరో.
వాడి కళ్ళల్లో నుంచి గుడ్డుల్ని, కడుపులో నుంచి పేగుల్ని పీక్కు తినాలి. వాడి కాళ్ళు చేతులు తెగి రక్తం ఏరులై ప్రవహించాలి. నా కొడుకు నా బిడ్డ, నా కొడుకే కాలకేయుణ్ణి అంతం చేశాడు, యుద్ధాన్ని గెలిపించాడు. ఇక కాబోయే మహారాజు పల్లాల దేవుడే. పల్లాలుడి వీరోచిత పోరాటం మన దేశ చరిత్రలో కొత్త అధ్యాయం. తన కీర్తి రాజ్యం మొత్తం వ్యాపించేలా శిలా పలకాలు, కీర్తి స్తూపాలు ప్రతిష్ఠించండి. మహావీరుడైన పల్లాల దేవుణ్ణి ఈ రోజు మాహిష్మతి సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమిస్తున్నాను. బాహుబలిని మీ కాబోయే మహారాజుగా ప్రకటిస్తున్నాను. కాలకేయుని చెప్పింది నా కొడుకు. నా కొడుకు నీ కళ్ళతో చూసావు కదా. వాడు కదా రాజు, వాడే కదా. రాజుకి కావలసిన అర్హత శత్రువుల్ని చంపటం మాత్రమే కాదు, ప్రజల్ని కాపాడటం కూడా. యుద్ధంలో బల్లాలుడి దృష్టంతా శత్రు సంహారం పైనే వచ్చాడు. బాహుబలి ఒక చేత్తో శత్రు సంహారం చేస్తూనే ఇంకో చేత్తో తన వాళ్ళని రక్షించుకున్నాడు. అదే ఒక సైనికుడికి రాజుకి ఉన్న వ్యత్యాసం. 100 మందిని చంపితే వీరుడంటారు, అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడంటారు. బాహుబలి ఓ శుభ ముహూర్తాన మాహిష్మతి మహారాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. ఇది నా మాట, నా మాటే శాసనం. శివుడు ఆ మహారాజు బిడ్డ. ఆయన గురించి ఇంటుంటేనే ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఆ మహానుభావుని ఒక్కసారి కళ్ళారా చూడాలనుందయ్యా. లేడు తల్లి, ఆ దేవుడు చనిపోయాడు. శత్రువు దగ్గర రాలేడన్నా, ఐదు తను ముట్టుకోవడానికే భయపడుతుందన్నా. అలాంటి మహావీరుడు ఎలా చచ్చిపోయాడు తాత? కత్తి వేటు కన్నా, మల్లెం పోటు కన్నా దారుణం. వెన్నుపోటు భయంగా. ఎవరు తాత? ఎవరు? చూడు.